హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మే 22, 2025 అనగా రాజా రామ్మోహన్ రాయ్ 253వ జయంతి నివాళిగా వారి జీవిత విశేషాలని, ముఖ్యంగా కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త కార్ల్ మార్క్స్ కన్నా 46 ఏళ్లు పెద్దవాడుగా భారతదేశంలో పుట్టిన ఈ సామాజిక సంఘ సంస్కర్త తత్వవేత్త రాజా రామ్మోహన్ రాయ్ భారతీయులుగా మనం ఆయన్ని గుర్తు చేసుకొని వారి జీవితం నుండి నేటి తరాలు స్ఫూర్తి పొందాల్సిన ఆదర్శ మానవుడు రాజా రామ్మోహన్ రాయ్ 61 సంవత్సరాలు జీవించి సెప్టెంబర్ 27, 1833లో స్టేపుల్టన్, బ్రిస్టల్, యునైటెడ్ కింగ్డమ్లో ఖననం చేయబడినటువంటి ఆ విశేష మానవుడి గురించినటువంటి జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు రాజా రామ్మోహన్ రాయ్ 253వ జయంతి నివాళిగా వారికి సంస్మరణ నివాళుల్ని కానమోకు కథావచన శ్రోతల తరఫున అర్పిస్తూ వారి జీవిత విశేషాలని ఇప్పుడు వినిపిస్తాను. ఇక వినండి. ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, పండితుడు, రచయిత, విద్యావేత్త రాజా రామ్మోహన్ రాయ్. వీరు మే 22, 1772లో జన్మించి సెప్టెంబర్ 27, 1833లో స్టేపుల్టన్, బ్రిస్టల్, యునైటెడ్ కింగ్డమ్లో మరణించి అక్కడే ఖననం చేయబడిన ప్రఖ్యాత విశేష మానవుడు వారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త, గొప్ప పండితుడు, భాషావేత్త, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశంలో మొదట సామాజిక, మత, విద్యారంగాల్లో సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. ఆయన్ను ఆధునిక భారత పితామహుడిగా పరిగణిస్తారు. అతని విశేషమైన ప్రభావం రాజకీయాలు, ప్రభుత్వ పరిపాలన, విద్య, మత రంగాలలో కనపడుతుంది. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీ విద్యకై పాటుపడ్డాడు. బాల్య వివాహాల రద్దుకు కృషి చేశాడు. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ II అతనికి రాజా అనే బిరుదును ఇచ్చాడు. చాలామంది చరిత్రకారులచే రాయ్ బెంగాల్ పునర్వికాస ఉద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు. 2004లో BBC యొక్క ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బెంగాలీల పోల్లో రాయ్ 10వ స్థానంలో నిలిచాడు. సాంఘిక దురాచారాలపై పోరాడటానికి మరియు భారతదేశంలో సామాజిక మరియు విద్యా సంస్కరణలను ప్రచారం చేయడానికి రాయ్ ఆత్మీయ సభ మరియు యూనిటేరియన్ కమ్యూనిటీని స్థాపించాడు. అతను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. భారతీయ విద్యలో మార్గదర్శకుడు మరియు బెంగాలీ గద్యంలో మరియు భారతీయ జర్నలిజంలో ట్రెండ్ సెట్టర్ రాజా రామ్మోహన్ రాయ్. సతీ, బహుభార్యతత్వం, బాల్య వివాహాలు మరియు కుల వ్యవస్థ, అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఆనాడే పోరాడిన సంఘ సంస్కర్త. మహిళలకు ఆస్తి వారసత్వ హక్కులు కల్పించాలని ఆ రోజుల్లోనే డిమాండ్ చేశాడు. 1828లో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు బ్రహ్మ సమాజను స్థాపించాడు. రాయ్ విద్యను సామాజిక సంస్కరణ కోసం ఒక సాధనంగా భావించాడు. 1817లో డేవిడ్ హేర్ సహకారంతో కలకత్తాలో హిందూ కళాశాలను స్థాపించాడు. 1822లో రాయ్ ఆంగ్లో హిందూ పాఠశాలను స్థాపించాడు. 4 సంవత్సరాల తర్వాత, అదే 1826లో వేదాంత కళాశాలను ఏర్పాటు చేశాడు. అక్కడ
అతను తన ఏకేశ్వరోపాసన మొనోలిథిస్టిక్ సిద్ధాంతాల బోధనలను ఆధునిక పాశ్చాత్య పాఠ్యాంశాలతో చేర్చాలని కోరాడు. 1830లో అతను రెవరెండ్ అలెగ్జాండర్ డఫ్కు జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్, ప్రస్తుతం స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని పిలుస్తారు, దాని స్థాపనలో సహాయం చేశాడు. మన రాజా రామ్మోహన్ రాయ్ ఇతను భారతీయ విద్యలో పాశ్చాత్య అభ్యసనాన్ని మేళవించడానికి మద్దతు ఇచ్చాడు. ఈయన పాశ్చాత్య మరియు భారతీయ అభ్యసనాల సంశ్లేషణగా కోర్సులను అందించే వేదాంత కళాశాలను కూడా స్థాపించాడు. రాజా రామ్మోహన్ రాయ్ అత్యంత ప్రజాదరణ పొందిన పత్రిక సంబాద్ కౌముది అనే దాని ద్వారా పత్రికా స్వేచ్ఛ, భారతీయులను ఉన్నత స్థాయి సేవల్లోకి చేర్చడం, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థ విడిగా ఉండటం, ఇటువంటి అంశాలను ఆ రోజుల్లోనే ప్రచారం చేశాడు ఆ పత్రిక ద్వారా. రాజా రామ్మోహన్ రాయ్ గౌడీయ వ్యాకరణం రాశాడు. ఇది మొట్టమొదటి పూర్తి బంగ్లా భాషలో వ్యాకరణ గ్రంథం అది. రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహారాధనను, అర్ధరహితమైన ఆచారాలను వ్యతిరేకించాడు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు, వేదాంత సూత్రాల వ్యాప్తికి ఆత్మీయ సభను స్థాపించాడు. బహుదేవతారాధన, పోలీలిథిజం దాన్ని వ్యతిరేకించాడు. ఏకేశ్వర ఉపాసన, మొనోలిథిజంను సమర్థించాడు. వేదాలను, ఉపనిషత్తులను బెంగాలీ, ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువదించాడు. ఈయన స్థాపించిన బ్రహ్మ సమాజం, దాని లక్ష్యం ఒక శాశ్వత సర్వోన్నతమైనటువంటి సర్వమానవ మతాలను ఐకమత్యం ఆవశ్యకతను తెలియజేసే విధంగా ఆయన ఆనాడే తన ప్రబోధాల ద్వారా ప్రపంచాలకి పరిచయం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఈయన కార్ల మార్క్స్ కన్నా 46 ఏళ్ళు ముందు భారతదేశంలో పుట్టిన భారతదేశ తత్వవేత్త, సామాజిక శాస్త్రవేత్త. అలాంటి మహనీయుడు. ఆయన మే 22, 1772లో రాధానగర్, ఖనకల్, బెంగాల్ రాష్ట్రం అక్కడ జన్మించి సెప్టెంబర్ 27, 1833లో ఆయన మరణించే నాటికి ఆయనకు 61 సంవత్సరాలు. ఆయన మరణించిన స్థలం స్టేపుల్టన్, బ్రిస్టల్, యునైటెడ్ కింగ్డమ్. వారిని సమాధి చేసిన, ఖననం చేసిన స్థలం ఆర్నాస్ వేల్ సిమెట్రీలో. ఇది బ్రిస్టల్, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నది. మరి ఈయన స్థాపించిన బ్రహ్మ సమాజం, ఆత్మీయ సభ, హిందూ పాఠశాల ఇవన్నీ కూడా ఆయన జీవిత విశేషాలకి ప్రతీకలుగా ఉంటే, అలాంటి మహనీయుడి జీవిత విశేషాలని మనం మననం చేసుకుంటూ రాజా రామ్మోహన్ రాయ్ 253వ జయంతి నివాళి, ముఖ్యంగా మే 22, 2025 నాడు 253వ జయంతి నివాళిగా మనం భారతీయులుగా, ముఖ్యంగా కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వారి జీవిత విశేషాలని ఈ విధంగా తెలియజేస్తూ, ఆనాడు ఆయన ఖననం చేయబడిన కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్లో వారి ఖనన ప్రదేశంలో లభ్యమైనటువంటి ఆ స్టోన్, ఆ సెఫల్కర్ సమాధి మీద ఉన్నటువంటి ఈ అంశం నేను వినిపిస్తాను, వినండి. Beneath this stone rest the remains of Raja Rammohan Rai Bahadur, a conscientious and steadfast believer in the unity of the Godhead. He consecrated his life with entire devotion to the worship of the Divine Spirit alone. To great natural talents he united through mastery of many languages, and early distinguished himself as one of the greatest scholars of his day. His unwearied labors to promote the social, moral, and physical condition of the people of India, his earnest endeavors to suppress idolatry and the right of sati, and his constant jealous advocacy of whatever
tended to advance the glory of God and the welfare of man, live in the grateful remembrance of his countrymen. This tablet records the sorrow and pride with which his memory is cherished by his descendants. He was born at Radhanaker in Bengal in 1774 and died at Bristol September 27th, 1833 అని వారిని ఖననం చేయబడినటువంటి స్టాపుల్టన్ బ్రిస్టల్ యునైటెడ్ కింగ్డమ్లో వారి సమాధి మీద ఉన్నటువంటి శిలాఫలకం మీద ఈ విధంగా రాయబడి ఉన్నది. అలాంటి మహనీయుడు రాజా రామ్మోహన్ రాయ్ 253వ జయంతి నివాళిగా నేడు అనగా మే 22, 2025న ఆ ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, ముఖ్యంగా కార్ల్ మార్క్స్ గారి కన్నా 46 ఏళ్ళు పెద్దవాడుగా భారతదేశంలో పుట్టిన ఈ సామాజిక సంస్కర్త తత్వవేత్తను భారతీయులుగా మనం గుర్తు చేసుకొని వీరి జీవితం నుండి నేటి తరాలు స్ఫూర్తి పొందాల్సిన ఆదర్శ మానవుడు రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్కి కానమూకు కథావచనం శ్రోతల తరఫున నివాళులు అర్పిస్తూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.